చెంచలమ్మ విజయంతో మాట్లాడని గుడి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. విజయమ్మ కూడా పూజ చేసుకుని బయటకు వెళ్తూ ఉండగా నీతోనే ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటుంది. నా మీద పగతో నువ్వు సింధూరాన్ని బాధ పెట్టాలని చూస్తే ఊరుకోను అని విజయమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. చెంచలమ్మ అయితే ఏంటి భయపడుతున్నావా నువ్వు అని చెంచలమ్మ అనేసరికి భయం కాదు, లేడు అనుకున్న కొడుకు తిరిగి వచ్చాడు. తర్వాత ఎప్పుడైనా సరే నీ కొడుకు కాదని తెలిసినప్పుడు ఏం చేస్తావు నువ్వు అని చెంచలమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక చెంచలమ్మని అలా విజయంతో మాట్లాడేసరికి ఆ మాట విన్న విజయం అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. చూడు, ఏదైనా చేసే ముందు ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా సింధూరాన్ని బాధ పెట్టాలని చూసినా, తనని ఏదైనా చేసినా నేను మాత్రం ఊరుకోను. చంటి నీ బిడ్డ కాదని తెలిసిన రోజు నువ్వెలా ఊరుకుంటావో నేను కూడా చూస్తాను. తను కొన్ని కొడుకని మాత్రం నువ్వు సంబరపడిపోకో అని చెంచలమ్మ అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా విజయం అయితే షాక్ అయి తన వైపే చూస్తూ ఉంటుంది. చంటి సింధూర ఇద్దరు కూడా ఇక చంటి వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే నర్స్ అయితే చంటి వాళ్ళ అమ్మని కూర్చోబెడుతూ ఉంటుంది. ఎలా ఉందమ్మా అని చంటి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, బాగానే ఉందిరా, నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను బాగానే ఉన్నానమ్మా అని చంటి అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కూడా పరామర్శలు అయిన తర్వాత ఇక చంటి అయితే ఏదో తేవడానికి బయటకు వెళ్తూ ఉంటే సింధూర్ అయితే చంటి వాళ్ళ అమ్మ పక్కనే కూర్చుంటుంది. కూర్చొని ఏంటమ్మా అలా చూస్తున్నావు, నీకు అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది, నిజంగానే చంటి విజయమ్మ కొడుక అని తన సూటిగా అడిగేసరికి ఒక్కసారిగా చంటి వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అని అనేసరికి ఇక విజయమ్మ అలా తడబడుతూ ఉండేసరికి ఎందుకో సింధూర్కి అనుమానం వస్తూ తన వైపే చూస్తూ ఉంటుంది. ఇది రోజు ప్రోమో. లైక్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్